బంగారం ప్రియులకు ముఖ్యంగా సామాన్యులకు ఇది నిజంగా ఒక బ్యాడ్ న్యూస్. బంగారం ధరలు తగ్గుతున్నాయి కదా, ఏదో ఒక చిన్న వస్తువు కొనుక్కుందామని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే మీరు అలర్ట్ అవ్వాల్సిందే. గత కొన్ని నెలలుగా మనల్ని బెంబేలెత్తించిన బంగారం ఈ రోజు మళ్ళీ తన ప్రతాపం చూపించింది. బంగారం మాత్రమే అనుకుంటే పొరపాటే. వెండి రేట్ చూస్తే కళ్ళు బయర్లు కమ్మడం ఖాయం. కేవలం ఒక్క రోజులోనే వెండి ధర ఏకంగా 8,000 రూపాయలు పెరిగింది. మన భారతీయ సంప్రదాయంలో బంగారం అంటే కేవలం ఒక లోహం కాదు, అది ఒక ఎమోషన్. కూతురు పెళ్లి కోసం రూపాయి రూపాయి కూడబెట్టే ఒక తండ్రి ఆశాది. భార్య పుట్టినరోజుకి చిన్న గొలుసు చేయించాలనుకునే భర్త ప్రేమ అది. మొదటి జీతం రాగానే అమ్మకు గాజులు కొనాలనుకునే కొడుకు బాధ్యత అది. సామాన్యుడికి అందినంత ఎత్తులో బంగారం కూర్చొని మనల్ని చూసి నవ్వుతున్నట్లుంది. తులం బంగారం ధర చూస్తే కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. పోనీ వెండైనా కొందామంటే అది బంగారానికి అన్నయ్యలా తయారైంది. గత కొన్ని నెలల క్రితం బంగారం ధరలు మనల్ని ఎలా భయపెట్టాయో మీకు గుర్తుండే ఉంటుంది. మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చింది, మళ్ళీ ఇప్పుడు తన అసలు స్వరూపాన్ని చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే బంగారం ధరలు అమాంతం పెరిగేందుకు కారణంగా చెప్తున్నారు నిపుణులు. మరి ఈ రోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,22,100 రూపాయల వద్ద ఉంది. 24 క్యారెట్ల పుత్తడి ధర 1,33,200 రూపాయలకు చేరింది. వెండి ధర చూస్తే ఒక్క రోజులోనే మరో 8,000 పెరగడంతో దీంతో కేజీకి వెండి ధర 1,15,000 రూపాయల మార్కును తాకింది. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే బంగారం ధర మరింత పెరుగుతుంటుందని చెప్పొచ్చు. ఈ సంకేతాలతోనే కొద్ది రోజులుగా గోల్డ్ రేట్ పెరుగుతుండగా ఇప్పుడు ప్రకటన తర్వాత బంగారం ధర మళ్లీ పెరిగింది. అసలు ముందు ఈ ఫెడరల్ రిజర్వ్ అంటే ఏంటో సింపుల్ గా చెప్పుకుందాం. మన దేశంలో డబ్బులకు బాస్ ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఏం చెప్తే బ్యాంకులు అది వింటాయి. అలాగే అమెరికాలో డబ్బులకు బాస్ ఫెడరల్ రిజర్వ్. ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ బ్యాంక్ అది. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ ఫెడరల్ రిజర్వ్ చేతిలో ఒక మ్యాజిక్ స్విచ్ ఉంటుంది. దాని పేరు వడ్డీ రేట్. ఆ స్విచ్ వేసి వడ్డీ రేట్ పెంచారనుకోండి, ప్రపంచంలోని డబ్బున్న వాళ్ళంతా తమ డబ్బును తీసుకెళ్లి అమెరికా బ్యాంకుల్లో దాచుకుంటారు. ఎందుకంటే అక్కడ వడ్డీ ఎక్కువ వస్తుంది కాబట్టి. అప్పుడు బంగారం రేట్ తగ్గుతోంది. కానీ ఇప్పుడు జరిగింది రివర్స్. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ స్విచ్ ఆఫ్ చేసింది. అంటే వడ్డీ రేట్లను తగ్గించింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఎప్పుడైతే అమెరికా బాస్ నేను ఇకపై ఎక్కువ వడ్డీ ఇవ్వనని చెప్పాడో ఇన్వెస్టర్లకి చిరెత్తుకొచ్చింది. నీ దగ్గర డబ్బులు దాచుకుంటే మాకేం లాభం రావడం లేదు, అందుకే మేము మా డబ్బుని వెనక్కి తీసుకుంటామని డిసైడ్ అయ్యారు. మరి బ్యాంకులో నుంచి తీసిన లక్షల కోట్ల డాలర్లను వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర పెట్టాలి కదా. ఎక్కడ పెడితే సేఫ్? ఇంకెక్కడ? మన బంగారంలో. అందుకే ఒక్కసారిగా పెట్టుబడులన్నీ బంగారం వైపు మళ్ళాయి. ఇక్కడ మీరు ఒక లాజిక్ గుర్తు పెట్టుకోవాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, డాలర్ కి బంగారానికి పచ్చి గడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఇవి రెండు బద్ధ శత్రువులు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించగానే ప్రపంచ మార్కెట్ లో డాలర్ వాల్యూ కాస్త తగ్గింది. బంగారం తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది. అదే అదును అనుకుని ఇన్వెస్టర్లు, పెద్ద పెద్ద దేశాలు ఎగబడి బంగారం కొంటున్నాయి. యుద్ధాలు జరుగుతున్నాయి, పరిస్థితులు బాలేవు. ఇలాంటి టైంలో అమెరికా బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవడం కంటే ఇన్పెట్టెలో బంగారం దాచుకోవడమే బెటర్ అని ప్రపంచం మొత్తం ఫిక్స్ అయిపోయింది. ఆ డిమాండే ఈ రోజు మన హైదరాబాద్ లో తులం రేట్ ని 1,30,000 రూపాయల వరకు దాటించింది. మరి సామాన్యుడి జేబుకు చిల్లెలా పడుతుంది అని మీరు అడగొచ్చు. చెప్తాను, చాలా క్లియర్ గా చెప్తాను. మనం వాడే బంగారంలో దాదాపు 90% విదేశాల నుంచి వస్తుంది. మనం దాన్ని కొనేది డాలర్ల రూపంలోనే. అంతర్జాతీయ మార్కెట్ లో రేటు పెరిగినప్పుడు మన దేశం బంగారం కొనాలంటే ఎక్కువ డాలర్లు ఖర్చు పెట్టాలి. ఆ భారం ఎవరి మీద పడుతుంది? చివరికి కొనుగోలుదారుడి మీదే, అంటే మీ మీదే. ఉదాహరణకు, ఒక మధ్యతరగతి తండ్రి తన కూతురు పెళ్లి కోసం వచ్చే నెలలో 10 తులాల బంగారం కొనాలి అనుకున్నాడు అనుకుందాం. 2 రోజుల క్రితం లెక్క వేసుకుంటే సుమారు 12 లక్షల రూపాయలు అవుతుంది అనుకున్నాడు. కానీ ఈ అమెరికా నిర్ణయం తర్వాత అదే 10 తులాలకు ఇప్పుడు 13 లక్షల రూపాయలు దాటిపోతుంది. అంటే ఒక్క నిర్ణయం వల్ల ఆ తండ్రి జేబులోంచి అదనంగా 1,00,000 రూపాయలు మాయమయ్యాయి. ఆ 1,00,000 రూపాయలు ఆ కుటుంబానికి ఎంత విలువైనవో మనకు తెలుసు. ఒక నిర్ణయం కొన్ని లక్షల పెళ్లి బడ్జెట్లను తారుమారు చేసింది. అప్పులు చేయాల్సిన పరిస్థితిని తెచ్చింది. ఇదే జేబుకు చిల్లు పడడం అంటే. కేవలం బంగారమే కాదు, ఈ దెబ్బ వెండి మీద కూడా గట్టిగానే పడింది. ఫెడ్ రేట్లు తగ్గించడం వల్ల ఇండస్ట్రీలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. లోన్స్ ఈజీగా దొరుకుతాయి కాబట్టి ఫ్యాక్టరీలు ఉత్పత్తిని పెంచాయి. ఎలక్ట్రానిక్, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ కార్ల తయారీ పెరుగుతోంది. వీటన్నింటికి ఏం కావాలి? వెండి కావాలి. అందుకే బంగారం మెల్లగా పెరుగుతుంటే వెండి మాత్రం పరుగు పందెం గెలిచిన గుర్రంలా దూసుకెళ్తోంది. సామాన్యుడు కనీసం కాళ్ల పట్టీలు కొందామన్నా భయపడే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు పేదవాడి బంగారం అని వెండిని పిలిచేవాళ్ళం. ఇప్పుడు ఆ వెండి కూడా పేదవాడికి అందకుండా పోయింది. మరి 2026లో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి?
సియా మార్కెట్లలో బంగారు ఆభరణాల కొనుగోళ్లు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. చైనాలో బంగారు నగలపై పన్ను మినహాయింపును తొలగించడమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు అంటున్నారు. దీంతో ఇకపై బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఖచ్చితంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్ను భారం కారణంగా ప్రజలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడాన్ని తగ్గించారని నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధరలు ఇప్పటికే భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రజలు ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ఫలితంగా ఆభరణాల మార్కెట్లో కస్టమర్ల నుంచి డిమాండ్ కొరవడింది. ఈ డిమాండ్ లేమి కారణంగా రాబోయే కొత్త సంవత్సరంలో బంగారం ధరలు కొంతమేర తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే దీనికి వ్యతిరేకంగా ఇతర దేశాల్లో బంగారం ధర మళ్లీ రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు దూసుకెళ్తున్నాయి. పసిడి ధరలు నెల రోజుల క్రితం గరిష్ట స్థాయిల్ని తిరిగి అందుకున్నాయి. బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో జరుగుతున్న పరిణామాలని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మళ్లీ 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీంతో అమెరికా డాలర్ బలహీనపడుతుండగా బంగారం ధరలు పైకి దిగబాకుతున్నాయి. పెట్టుబడిదారులు అధిక వడ్డీ వస్తుండటంతో ఫెడరల్ రిజర్వ్ జారీ చేసిన ట్రెజరీ బాండ్లలో పెట్టుబడులు పెడుతుంటారు. అయితే డాలర్ విలువ తగ్గే కొద్దీ వచ్చే రాబడి తగ్గిపోతుంది. దానితో వారంతా తమ పెట్టుబడులను ట్రెజరీ బాండ్ల నుంచి ఉపసంహరించుకొని సురక్షితమైన పెట్టుబడిగా భావించి బంగారం వైపు మళ్లుతారు. ఇది బంగారం డిమాండ్ ను పెంచి తద్వారా ధరలు పెరగడానికి దారితీస్తుంది. చివరగా ఒక మాట, ఇప్పుడున్న ట్రెండ్ చూస్తుంటే బంగారం వెండి సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లేలా ఉన్నాయి. అవసరం ఉంటేనే కొనండి. ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే కొంచెం ఆగి నిపుణుల సలహా తీసుకోండి. మీ అభిప్రాయం ఏంటి? బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా, తగ్గుతాయా? కామెంట్ చేయండి. ముఖ్యంగా వెండి ధర 2 లక్షల రూపాయలు దాటడంపై మీ స్పందన ఏంటి? మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కొలుగురి 24/7 న్యూస్ టీవీ. గోల్డ్ లవర్స్ కి బ్యాడ్ న్యూస్. బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొన్ని నెలల క్రితం బంగారం ధరలు సామాన్యులను బెంబేలెత్తించగా ఇటీవల కాస్త తగ్గుతూ వచ్చాయి. ధర తగ్గుతుంది కదా, ఎంతో కొంత బంగారం కొందామనుకునే లోపు మళ్లీ పసిడి ధర అమాంతం పెరిగిపోతూ సామాన్యులకు అందకుండా పోతుంది. అందరి అంచనాలకు తగ్గట్లుగానే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లు తగ్గించింది. ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే బంగారం ధరలు అమాంతం పెరిగేందుకు కారణంగా చెప్తున్నారు నిపుణులు. మరి ఈ రోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్ లో 22 క్యారెట్ల పుత్తడి ధర 800 రూపాయలు పెరిగింది. దీంతో తులం ధర 1,19,450 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల గోల్డ్ ధర 870 రూపాయలు పెరగడంతో 10 గ్రాములకు 1,30,310 రూపాయల వద్ద ఉంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే బంగారం ధర మరింత పెరుగుతుంటుందని చెప్పొచ్చు. ఈ సంకేతాలతోనే కొద్ది రోజులుగా గోల్డ్ రేట్ పెరుగుతుండగా ఇప్పుడు ప్రకటన తర్వాత బంగారం ధర మళ్లీ పెరిగింది. మరిన్ని గోల్డ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కొలుగురి 24/7 న్యూస్ టీవీ. గోల్డ్ లవర్స్ కి బ్యాడ్ న్యూస్. బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొన్ని నెలల క్రితం బంగారం ధరలు సామాన్యులను బెంబేలెత్తించగా ఇటీవల కాస్త తగ్గుతూ వచ్చాయి. ధర తగ్గుతుంది కదా, ఎంతో కొంత బంగారం కొందామనుకునే లోపు మళ్లీ పసిడి ధర అమాంతం పెరిగిపోతూ సామాన్యులకు అందకుండా పోతుంది. అందరి అంచనాలకు తగ్గట్లుగానే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లు తగ్గించింది. ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే బంగారం ధరలు అమాంతం పెరిగేందుకు కారణంగా చెప్తున్నారు నిపుణులు. మరి ఈ రోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్ లో 22 క్యారెట్ల పుత్తడి ధర 800 రూపాయలు పెరిగింది. దీంతో తులం ధర 1,19,450 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల గోల్డ్ ధర 870 రూపాయలు పెరగడంతో 10 గ్రాములకు 1,30,310 రూపాయల వద్ద ఉంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే బంగారం ధర మరింత పెరుగుతుంటుందని చెప్పొచ్చు. ఈ సంకేతాలతోనే కొద్ది రోజులుగా గోల్డ్ రేట్ పెరుగుతుండగా ఇప్పుడు ప్రకటన తర్వాత బంగారం ధర మళ్లీ పెరిగింది. మరిన్ని గోల్డ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కొలుగురి 24/7 న్యూస్ టీవీ.